హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను అండ్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే రాగి జావా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. పిండిని అయితే ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. అలాగే స్టవ్ పైన అయితే బౌల్లో వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నాను. అవి మరుగుతూ ఉన్నప్పుడు మనం ఇలా కలుపుకొని ఈ పిండిని వాటర్లోనైతే వేసేసుకోవాలి. గిన్నెలో మరుగుతున్న వాటర్లో వేసేసుకోవాలి. మా పిల్లలైతే రాగి జావా మంచిగా తాగుతారండి, అందుకని చెప్పి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇష్టంగా తాగుతారు. నేను దాంట్లో ఏమి కూడా యాడ్ చేయను, ఓన్లీ సాల్ట్ వేస్తాను అంతే. బెల్లం అది వేస్తారు కానీ నేనేమి యాడ్ చేయను. అయినా పిల్లలు ఇష్టంగా తాగుతారు. అలాగే పొయ్యి మీద అయితే రాగి జావా పెట్టాను. రైస్ పెడుతూ ఉన్నాను. రైస్లో కొన్ని చిన్న చిన్నవి లక్క పురుగులు అవి ఉన్నాయి, అవి అయితే తీసేసి కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను. అలాగే గిన్నెలన్నీ కూడా కడిగేసుకుంటున్నాను. ఈ మధ్యలో నైట్ కడగడానికి అస్సలు వీలు కావట్లేదు. నైట్ పడుకునే ముందు గిన్నెలు కనుక కడిగి పెట్టుకున్నట్లయితే మార్నింగ్ తొందరగా పని అయిపోతుంది. కాకపోతే ఇక పిల్లలు వాళ్ళకి తినిపించడము పడుకోబెట్టడము టైం అయితే అయిపోతుంది. అందుకే మార్నింగ్ అయితే త్వరగా పనులన్నీ కూడా చేసేసుకుంటున్నాను. గిన్నెలన్నీ కూడా కడిగేస్తున్నాను.
మార్నింగ్ అయితే రాగి జావా ప్రిపేర్ చేశాను కదా, అదైతే తాగేసాము. నెక్స్ట్ అయితే దోసకాయ ఉంటే ఒకటి కట్ చేసి పిల్లలకైతే ఇచ్చాను, నేను కూడా తిన్నాను. తినేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే బెండకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నాకైతే బెండకాయ కర్రీ అంటే చాలా ఇష్టము. నేను ఎక్కువగా నాన్ వెజ్ కంటే కూడా వెజ్జే ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంట్లో. కర్రీస్ బెండకాయ అయినా కాకరకాయ అయినా లేదంటే తోటకూర అంటే నాకు ఇంకా చాలా ఇష్టము. బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను. మా చిట్టి పాపలు ఇద్దరినైతే మా చెల్లెలు ఆడిపిస్తూ ఉంది. వాళ్ళైతే బయట ఆడుకుంటూ ఉన్నారు. నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మా చెల్లెలు కనుక లేదనుకోండి, పిల్లలు అయితే నా దగ్గరికే వస్తూ ఉంటారు. మా చిన్న పాప ఏమీ పని చేయనియదు. మా చెల్లెలు కనుక లేకపోతే నేనైతే వాళ్ళని పడుకోబెట్టి అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నారు చక్కగా బయట. నేనైతే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మన కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత దాంట్లోకి ఆవాలు అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే ఆవాలు వేసుకున్న తర్వాత అవి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కరివేపాకు అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత బెండకాయలు అయితే యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత బెండకాయలు ఒక 40% ఉడికిన తర్వాత దాంట్లోకి కారము సాల్ట్ అలాగే ఒక టమాటా అయితే యాడ్ చేశాను. టమాటా వేసేసుకొని ధనియాల పొడి కూడా కొంచెం వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మరొకసారి కలిపేసుకొని దాంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే బెండకాయ కూర అయితే రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే 3 o'clockకి అలా మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తుంది. మా చెల్లెలు అయితే ప్రిపేర్ చేస్తుంది. ఒక 2 ప్యాకెట్స్ చిన్నవి పిల్లల కోసం అని చెప్పి అయితే ప్రిపేర్ చేస్తుంది. ముందుగానైతే ఒక బౌల్లో వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకోవాలి. అలా 2 మ్యాగీ ప్యాకెట్స్ అయితే వాటర్లో వేసుకోవాలి. ఎక్కువగా బాయిల్ చేసుకోకూడదు. ఒక 5 minutes వాటర్ వేడవుతే సరిపోతుంది. ఇలా వాటర్ వేడైన తర్వాత దింపేసుకోవడమే. అలాగే మరొక గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగానే వేసుకోవాలి. మనం మ్యాగీ ప్యాకెట్స్ ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్లుగానే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మ్యాగీని మనం పోపులోనైతే వేసేసుకోవాలి. మొత్తం కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. మనకు మ్యాగీ ప్యాకెట్స్లలో మసాలా ప్యాకెట్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, అవైతే 2 వేయలేదు, ఒకటే వేసాము. ఎందుకంటే ఎక్కువగా స్పైసీస్ ఉంటే పిల్లలు తినరు కదా, కారంగా ఉంటే, అందుకని చెప్పేసి అయితే ఒకటే ప్యాకెట్ యాడ్ చేసింది మా చెల్లెలు. అదొకటి వేసేసి మొత్తం కూడా కలిపేసుకోవాలి. అంతేనండి, మనకు మ్యాగీ అయితే రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంది. సింపుల్గా చివరగా కొత్తిమీరని వేసేసుకుంటే మనకు మ్యాగీ రెడీ అవుతుంది. చాలా బాగుందండి, టేస్టీగా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. నేనైతే వాళ్ళకైతే వేసిస్తూ ఉన్నాను.
నేనైతే టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ మధ్యలోనైతే టీ చాలా డైలీ కూడా తాగాలనిపిస్తుంది. ఎందుకంటే చాలా హెడేక్ వస్తుంది. ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే. మా చెల్లెల కోసం కూడా ప్రిపేర్ చేశాను. అంతేనండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి వాటిని కూడా ఒక లైక్ చేయండి. ఈవినింగ్ అయితే ఇలా టీ ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే నైట్ డిన్నర్లోకి పప్పు కర్రీ ప్రిపేర్ చేశాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.